ఢిల్లీలో ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి కన్నా ముందే బట్టి విక్రమార్క రాహుల్ గాంధీని ఎందుకు కలిసిండు? మంత్రివర్గ విస్తరణ మీద సీఎం పర్మిషన్ ఇవ్వట్లేదని బట్టి విక్రమార్క పర్మిషన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే బ్రీఫ్డ్ మీ అన్నట్లు రేవంత్ రెడ్డి కన్నా ముందే అధిష్టానానికి చెప్పాల్సిన విషయాలన్నీ కూడా బట్టి విక్రమార్క ఎందుకు చెప్పాడు? ఇది ఇప్పుడు హాట్ టాపిక్. అందరికీ నమస్తే. ఢిల్లీలో ఏదో ఏం జరుగుతుంది అనేది కొంత ఆసక్తికరమైన పరిణామాలు ఢిల్లీలో జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అసెంబ్లీ వాయిదా పడ్డ తర్వాత మరుసటి రోజు ఫ్యామిలీతో అంతా కలిసి జైపూర్ పోయాడు. వాళ్ళ వియ్యంకుడు అంటే బిడ్డను భీమవరంకి ఇచ్చారు కదా, వాళ్ళ తరపు ఒక పెళ్ళి జైపూర్లో జరుగుతుంది. ఆ జైపూర్లో పెళ్లి కోసం 2 రోజులు అక్కడే ఉన్నారు. ఈరోజు ఢిల్లీకి రాబోతున్నారు. ఆయన జైపూర్ నుంచి ఢిల్లీకి వచ్చి పార్టీ పెద్దలను కలుస్తారు. పార్టీ పెద్దలు అంటే ఎవరు? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వాళ్ళే పార్టీ పెద్దలు కలుస్తారు. కలిసి మంత్రివర్గ విస్తరణ లేకపోతే రాష్ట్రంలో ఉన్న రాజకీయాలు రకరకాల ఇష్యూస్ మీద మాట్లాడతారు అనేది సీఎం ఆఫీస్ నుంచి వచ్చిన లీక్స్ ఇవి. కానీ రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చినట్లు బట్టి విక్రమార్క ఒకరోజు ముందే నిన్ననే పోయి పార్టీ పెద్దలు రాహుల్ గాంధీని కలిసినారు. నిజానికి సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కలవక చాలా నెలలు అయిపోతుంది. లోక్సభ ఎలక్షన్స్ ముందే ఒంటరిగా కలిసినారు. తర్వాత గుంపులో గోవిందం అయిపోయింది. తర్వాత సర్వదర్శనమే తప్ప పోయి పర్సనల్గా కలిసి మాట్లాడి అవకాశం రాలేదు రేవంత్ రెడ్డికి. మంత్రి సీతక్క కూడా పోయి రాహుల్ గాంధీని కలిసి ఒక 5 నిమిషాలు మాట్లాడొచ్చింది తప్ప రేవంత్ రెడ్డికి అవకాశం రాలేదు. బట్టి విక్రమార్క నిన్ననే రాహుల్ గాంధీని కలిసిండు. మంత్రివర్గ విస్తరణ గురించి మాట్లాడిండు, కులగన్న గురించి మాట్లాడిండు, రాష్ట్రంలో ఉన్న రాజకీయాల గురించి మాట్లాడిండు, మిగతా అన్ని విషయాల మీద మాట్లాడినట. అన్ని పేపర్లు రిపోర్ట్ చేసినాయి. అయితే ఇప్పుడు మళ్ళీ ఢిల్లీకి వస్తున్న రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఉందా, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఉందా అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఈయన అపాయింట్మెంట్ అడిగినా అపాయింట్మెంట్ దొరుకుతలేదు. రాహుల్ గాంధీ హైదరాబాద్కు వచ్చినా కనీసం రేవంత్ రెడ్డి ముఖం చూడలేదు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కలవాలని చెప్పి కేరళ పోయినా సర్వదర్శనం అయిపోయింది. కనీసం మహారాష్ట్ర ఎలక్షన్స్లో 7 సార్లు ప్రచారానికి పోయిండు రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డి కూడా దాదాపు 4 సార్లు ప్రచారానికి పోయిండు. కానీ ఎక్కడ వాళ్ళిద్దరు కలిసిన సందర్భాలు లేవు, ఎక్కడ కలిసి మాట్లాడుకోలేదు. కనీసం గుంపులో పోయిందనలా కూడా కలవలేము. మహారాష్ట్ర ఎలక్షన్స్లో ఎవరి దారి వాళ్ళదే ఉన్నట్టు ఉన్నది. ఢిల్లీలో రకరకాల లాబింగ్స్ ద్వారా రాహుల్ గాంధీని కలిసే ప్రయత్నం చేసిండ్రు, కేవీపీ ద్వారా కలిసే ప్రయత్నం చేసిండ్రు, తర్వాత ఇంకా కొంతమంది కొప్పుల రాజు ద్వారా కలిసే ప్రయత్నం చేసిండ్రు, ఇంకా చంద్రబాబు నాయుడు యాంగిల్లో కొంతమందిని కలిసే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఎవరు సాయం చేసినా సంబంధం మాత్రం నెట్వర్క్ మాత్రం పనిచేయలేదు. రాహుల్ గాంధీని కలిసే అవకాశమే రాలేదు రేవంత్ రెడ్డికి. ఇంకా ఇప్పుడు రేవంత్ రెడ్డి కన్నా ముందు బట్టి విక్రమార్క పోయి కలవడం వెనుక అంతర్యం ఏంటి? ఎందుకంటే కొన్ని రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం, హైకమాండ్ ఇక్కడున్న ఒకరిద్దరు సీనియర్లను, తర్వాత ఒక కీలకమైన మంత్రిని ఆర్థిక వ్యవహారాల విషయంలో ఆ కీలకమైన మంత్రితోనే సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ కీలకమైన మంత్రే రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్నాడు. అంటే డైరెక్ట్గా లేదు. హైకమాండ్కు రేవంత్ రెడ్డి డైరెక్ట్ కనెక్షన్లో లేడు, ఇండైరెక్ట్ కనెక్షన్లో ఉన్నాడు. ఎవరో ఒక మనిషి హైకమాండ్ ఏదైనా పని ఉంటే ఉత్తమ్ కుమార్కి చెప్తే ఉత్తమ్ కుమార్ పోయి రేవంత్ రెడ్డికి చెప్పాలి, లేకపోతే బట్టి విక్రమార్కకి చెప్తే బట్టి విక్రమార్క పోయి రేవంత్ రెడ్డిని కలిసి పని చెప్పాలి. నేను కీలక మంత్రి అన్న కదా, ఆయన ఎవరో కాదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆర్థికపరమైన విషయాలన్నీ కూడా ఆయనే డీల్ చేస్తున్నారని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఆయనకి చెప్తే ఆయన పోయి రేవంత్ రెడ్డికి చెప్పాలి, అంతే తప్ప డైరెక్ట్గా రేవంత్ రెడ్డికి చెప్పేది లేదు. ఇప్పుడు ఈ రోజున్న సమాచారం ఏంటంటే రాహుల్ గాంధీని కలిసే అవకాశం లేదు రేవంత్ రెడ్డి. ఏఐసీసీ పెద్దలను అంటే కేసీ వేణుగోపాల్నో లేకపోతే పార్టీ ప్రెసిడెంట్నో, ఇంకా పార్టీలో ఇంకా చాలామంది లీడర్లు ఉంటారు కదా అక్కడ ఢిల్లీలో, వాళ్ళను మాత్రమే కలుస్తారు. అక్కడ చర్చలు జరుగుతాయని చెప్తున్నారు. ఎందుకు ముఖ్యమంత్రిని పక్కన పెట్టాలనుకుంటుంది హైకమాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఒక ముఖ్యమంత్రిని ఎందుకు సైడ్ చేయాలనుకుంటుంది? దానివల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం, రేవంత్ రెడ్డికి నష్టం, పార్టీ హైకమాండ్ కూడా నష్టమే. నేను చాలాసార్లు కూడా చెప్పినా, మీకు రేవంత్ రెడ్డి అంటే ఇష్టం లేకపోతే తీసి పక్కన పెట్టేసి ఇంకోని పెట్టుకోండి ముఖ్యమంత్రిని, లేకపోతే రేవంత్ రెడ్డికి ఆ అవకాశం కలిసి కనీసం ఆయనతో మాట్లాడి ఒక వాతావరణం కల్పించే ప్రయత్నం అనేది చేసుకోవాలి. రేవంత్ రెడ్డి కూడా ఇక్కడేం పని చేసే పరిస్థితులు లేవు. ఆయన ఏం పని చేయాలో ఆయనకి అర్థమవుతలేదు. ఆయన చేసే పనులన్నీ కూడా మొత్తం యూటర్న్ పాలిటిక్స్, యూటర్న్ పనులు అయిపోయినాయి. కాబట్టి ఆయన ఏం పని కూడా చేసే పరిస్థితిలో లేడు. ముందు ఆయనకు హైకమాండ్తో
సంబంధాలు తెగిపోయినాయి. ఆయన దానికి కారణం రేవంత్ రెడ్డి 100% నో డౌట్ దానిలో. రేవంత్ రెడ్డి ఎన్ని మాట్లాడిండు. రాహుల్ గాంధీని ఎల్ఓపి చేసిన అని మాట్లాడిండు. హైకమాండ్ ఫోన్ చేస్తే కూడా నేను ఎత్తలేని తీసి పక్కన పడేసిన ఫోన్ అని మాట్లాడిండు. మంత్రివర్గ విస్తరణ ఎందుకైతే లేదంటే చిరాగ్గా ఏఐసీసీ వాళ్ళని అడగండి మాకు సంబంధం లేదని చెప్పుకున్నాడు. అవసరమైతే నేను ప్రధానమంత్రిని అవుతానని చెప్పి కొంతమంది నేషనల్ మీడియాను ఢిల్లీలో నేషనల్ మీడియాతో మాట్లాడినట. మళ్ళీ ఈయన ప్రధానమంత్రి అయితే రాహుల్ గాంధీ ఏం కావాలి? కాంగ్రెస్ పార్టీలో ఒకరే అవితే గీతే రాహుల్ గాంధీ అవుతారు తప్ప వేరే వాళ్ళు అయ్యే అవకాశాలు అయితే 99% లేవు కదా. ఆయన రాహుల్ గాంధీ కావాలనే సోనియా గాంధీ కలలు అంటున్నారు. ప్లస్ కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ నేతలంతా కూడా రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా ప్రధాని అవుతాడు అనేది ఒక నడుస్తుంది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఎందుకు ప్రధాని అనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చుకొని ఆయన మెడకి ఎందుకు వేసుకున్నాడు అనే విషయం కూడా క్లారిటీ లేదు. ఆయన ముఖ్యమంత్రిగానే ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అని మూడ కట్టుకున్నాడు. ఇప్పుడు ప్రధాని పీఎం అనే మాట అంత ఈజీ కాదు. ఒక ప్రాంతీయ పార్టీగా కేసీఆరే ఒక కూటమి లేకపోతే ప్రధాని అన్న యాంగిల్లో పోయి లాస్ట్కి అధికారం కోల్పోయింది. అట్లాంటిది రేవంత్ రెడ్డి అనే ఒక ఆ మనిషికి ఆ స్టెమినా ఉందా? ఆ మనిషి ఎందుకు అట్లాంటి మాటలు మాట్లాడాడు? సోనియా గాంధీకి ఇట్లాంటి మాటలు రుచించవు. రాహుల్ గాంధీ పీఎం కావాలైతే కానీ ఇంకోరు వచ్చి పీఎం అనే మాట మాట్లాడితే ఎవరికి నచ్చదు. ఈ పరిణామాల మధ్య ఢిల్లీలో ఏం జరుగుతున్నది అనేది చాలా ఇంపార్టెంట్ చర్చ ఒకటి నడుస్తుంది. ఈ మధ్యకాలంలో సిరవల్సీ మీటింగ్ ఉంటే కూడా రేవంత్ రెడ్డిని ఆహ్వానించలేదు. బట్టి విక్రమార్క అటెండ్ అయ్యారు. ఇక రేవంత్ రెడ్డి ఫేస్ వాల్యూతో మహారాష్ట్రలో ఎలక్షన్స్ పోతే ఏమైందో మీకు తెలుసు. రేవంత్ రెడ్డి పథకాలతోన రేవంత్ రెడ్డి మోడల్ ఈ పథకాలను మోడల్గా చూపించి మహారాష్ట్రలో ప్రచారం చేస్తే ఏం జరిగిందో మీకు తెలుసు. మన తెలంగాణ లీడర్లు ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయింది. అక్కడ ఏం చేస్తాం మరి? ఎందుకు రేవంత్ రెడ్డిని ఎందుకు పక్క పెట్టడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. కానీ ఎందుకు ఆ సంబంధం అయితే అతుకుతలేదు. బట్ ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు చాలా ఇంట్రెస్ట్గా కనిపిస్తున్నాయి. ఈ హైకమాండ్ పిలిస్తే బట్టి విక్రమార్క పోయిండా? ఆయన్నే రాహుల్ గాంధీ కన్నా రేవంత్ రెడ్డి కన్నా ముందే పోయిండా? మరి రేవంత్ రెడ్డిని కలిసిన బట్టి విక్రమార్కనో లేకపోతే సీతక్కనో ఇంకా మిగతా వాళ్ళు ఎవరినైనా కలవడానికి ఇష్టపడుతున్నారు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని కలుస్తాడా? చూద్దాం ఏం జరుగుతుందో. బట్ ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ అయితే ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పాలిటిక్స్ అనేది జరగబోతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.